ఏబిఎం బులెటిన్ న్యూస్ కి స్వాగతం. ధర్మపురి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు. ఆలయ మాస్టర్ ప్లాన్ రివ్యూలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి. కొనుగోలు వేగవంతం చేయాలి. కొడిమ్యాల తహసీల్దార్ కిరణ్ కుమార్. కొండాపూర్లో పర్యటించిన డిఆర్డీఓ మదన్ మోహన్. వెలగటూరు, ఎండవల్లి మండలాల్లో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆధార్ పార్టీ గెలుపు ఖాయం. యుగేందర్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలని కోరుతూ ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు కూడా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ రివ్యూ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రాయమయ్యర్, ఎండోమెంట్ డైరెక్టర్ హరీష్, డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వందలాది సంవత్సరాలు చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి పనులు, ఆగమ శాస్త్రం, వేద పండితులు, స్థానికాలు, భక్తులు మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురుడు కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం. ఈ అంశం దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు 2027 జూలైలో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్కు అవసరమైన స్థల సేకరణ వివరాలు మంత్రి అధికారులను అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నారు. స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడకుండా చూడాలని చెప్పారు. సురేఖ అక్కకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కిరణ్ కుమార్, సెర్ప్ సిబ్బంది వరిధాన్యం కొనుగోలు కేంద్రాల సెంటర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని సెంటర్లలో కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులతో ప్యాడీ క్లీన్ చేసి తేమ శాతం చూసుకుని సెంటర్కు కేటాయించిన మిల్లుకు ధాన్యం పంపించాలని, అలాగే సెంటర్లో ఉన్నవారు రైతులకు సమన్వయం చేసుకుని కొనుగోలు చేయాలని సూచించడం జరిగింది. అన్ని సెంటర్లలో హమాలీలు ఉన్నారు. సెంటర్లో ఉండేవారు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం మల్లేశం, ఆర్ఐలు కరుణాకర్, రాజారాం, సిసిలు శ్రీనివాస్, వీరకుమార్, మరియా, కమలా కుమారి, స్వరూప పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలో ఫిష్ పాండ్, పశువుల షెడ్డు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంను పరిశీలించిన జిల్లా అదనపు డిఆర్డీఓ మదన్ కుమార్, ఎంపీడీఓ స్వరూప, ఏపీఓ, ఈసీ టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ఉమ్మడి వెలగటూరు మండలంలోని పలు గ్రామాలలో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పలువురు అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. వెలగటూరు ఉమ్మడి మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం కొత్తపేట గ్రామం శాతవాహన జిన్నింగ్ స్పెన్సింగ్ మిల్లులో, ప్రెస్సింగ్ మిల్లులో, పత్తి కొనుగోలు కేంద్రం గుల్లకోట, చర్లపల్లి, జగదేవపేట, కొండాపూర్, ఎండపల్లి, అంబారిపేట, శాఖాపూర్, మొక్కట్రావు పేట, ముత్తునూరు, చెగ్యాం గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్లు గూడా రామరెడ్డి, గోలి రత్నాకర్, మాజీ సర్పంచ్ మెరుగు మురళిగౌడ్, గండ్ర రామ్మోహన్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి, అనుమాల మంజుల, గుండాటి సందీప్ రెడ్డి, జూపాక ప్రవీణ్, పోలోజు శ్రీనివాస్, ఎండి అభి, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి, గొల్లపల్లి మల్లేశం, రాజిరెడ్డి, కూసా లక్ష్మణ్, భూసారపు భూమయ్య, బోడకుంటి రాజయ్య, సాయి, సంతోష్, కస్తూరి హరి, సత్యం గౌడ్, సురేష్, మహిపాల్ రెడ్డి, లక్ష్మణ్, గంగాధర్, కొమరయ్య, ప్రవీణ్, హరీష్, బిచుగోని మల్లేశం, ఏడి
మల్లేశం రవి, కాంగ్రెస్ నాయకులు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, కార్యకర్తలు పలు గ్రామ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆధార్ పార్టీ అభ్యర్థి అంబోజీ బుడ్డయ్య చపాతీ రోలర్ ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆధార్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జి గట్టు యుగంధర్ గౌడ్ కోరారు. గత ఎలక్షన్లో ఆధార్ పార్టీ 4వ స్థానంలో ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రజలు కొత్త రాజకీయ పార్టీ కావాలని ఎదురు చూస్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి రాజకీయంలో పోటీ చేసి డబ్బు లేని రాజకీయం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజలను ఆగం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రచారంలో ఆధార్ పార్టీ రాష్ట్ర నాయకులు లాలు నాయక్, నందకిషోర్, కుక్కల నాగేశ్వరరావు, ఎంఎం గౌడ్, వేముల రమేష్, ఆలం వెంకటేశ్వర్, పుల్లారావు, అజయ్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.